వర్కౌట్ అవ్వగానే 30 మినిట్స్‌లో ప్రోటీన్ షేక్ తాగకపోతే నువ్వు చేసిన వర్కౌట్ వేస్ట్ అయితది అనుకుంటున్నావా? లేదా మజిల్ బిల్డింగ్ ఇంకా ఫ్యాట్ లాస్ రాదనుకుంటున్నావా? అయితే టెన్షన్ పడకు. ఈ అనబాలిక్ విండో అనేది ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మిత్. చాలా మంది ఏమనుకుంటారంటే జిమ్ చేసిన వెంటనే బాడీ ఒక స్పాంజ్ లెక్క ఉంటది. ఆ 30 మినిట్స్‌లోనే ప్రోటీన్ ఇస్తే తప్ప మజిల్ బిల్డ్ అవ్వదని అనుకుంటారు. కానీ సైన్స్‌ని బట్టి చూస్తే నీ బాడీ అనేది వర్కౌట్ తర్వాత 24-48 అవర్స్ వరకి మజిల్ బిల్డింగ్ స్టేట్‌లోనే ఉంటది. దీన్ని మజిల్ ప్రోటీన్ సింథసిస్ అని కూడా అంటారు. నువ్వు వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు మజిల్ ప్రోటీన్ సింథసిస్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇది వెంటనే ఆగిపోదు. నువ్వు వర్కౌట్‌కి ముందు ఏం తిన్నావు? అండ్ వర్కౌట్ తర్వాత రోజు మొత్తంలో ప్రోటీన్ ఎంత తింటున్నావో అది ఇంపార్టెంట్. నువ్వు వర్కౌట్ చేసి ఇంటికి వెళ్లి రిలాక్స్ అయ్యి 2 అవర్స్ తర్వాత నీ మీల్ తిన్నా కూడా నీ బాడీకి ప్రోటీన్ అనేది అందుతది. వర్కౌట్ అయిన 30 మినిట్స్‌తో కూర్చొని ప్రోటీన్ షేక్ తాగితే స్పెషల్‌గా మజిల్ ఏం బిల్డ్ అవ్వదు. చాలా సప్లిమెంట్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అమ్ముకోవడానికి ఈ అర్జెంట్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తారు. సో లాజిక్ ఏందంటే టోటల్ డైలీ ప్రోటీన్. మీరు రోజు మొత్తంలో మీ బాడీ వెయిట్‌కి సరిపడే ప్రోటీన్ తింటే మీరు తిన్నది వర్కౌట్‌కి 30 మినిట్స్ ముందా తర్వాతనా అనేది మ్యాటర్ అవ్వదు. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్ అవుతది. టైమింగ్ అనేది సెకండ్ థింగ్. ఈ వీడియోని మీ జిమ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.